బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి 4వ వారం ఎలిమినేషన్ కూడా జరిగిపోయిందనమాట. సోనియా ఆకుల హౌస్ నుంచి అయితే బయటకు వచ్చిందనమాట. ఎంతోమంది ఆడియన్స్ కోరుకున్నట్లుగానే సోనియా ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. అందరూ కోరుకున్నదే జరిగింది అని చెప్పి చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్ కూడా పెడతాం చూసారనమాట. జరిగిందేదో జరిగిపోయింది, ఇదంతా ఆ బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే సంబంధం. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆవిడ్ని నెగిటివ్ చేయాల్సిన అవసరం మనకి లేదు, అంత కామెంట్స్ చేసి టార్గెట్ చేయాల్సిన అవసరం ఆడియన్స్కి కూడా లేదు. ఎందుకంటే ఆట కోసం వచ్చింది, ఆట అయిపోయింది, బయటకు వచ్చింది కాబట్టి ఇంకా సోనియా ఆమె దారిని ఆమెను వదిలేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకెవరు కూడా ఆవిడ గురించి నెగిటివ్గా కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా సోనియాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ అయితే నాకు అనిపించింది అనమాట. అభిప్రాయం ఏంటంటే సోనియా ఖచ్చితంగా హౌస్లోకి తిరిగి వస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సోనియాని బయటికి పంపించడానికి కారణం ఏంటంటే ఆవిడ మీద వస్తున్న విపరీతమైనటువంటి నెగిటివిటీ. ఆ నెగిటివిటీని ఇంకింతకంటే పెంచడానికి ఇష్టం లేక, ఆమె కెరీర్ని ఇబ్బందులో పడేయడం ఇష్టం లేకే బిగ్ బాస్ యాజమాన్యం అయితే బయటికి తీసుకొచ్చినట్లయితే కనిపిస్తోంది. లేకపోతే ఆవిడిచ్చే కంటెంట్కి, ఆమె చేసే గొడవలకి ఖచ్చితంగా హౌస్లో టాప్ 5కి వెళ్ళాల్సినటువంటి కంటెస్టెంట్ అనమాట ఆమె ఆడే మైండ్ గేమ్స్కి. కానీ 4th వీకే బయటకు వచ్చింది అంటే అందుకు ప్రధాన కారణం ఏంటంటే ఈ విపరీతమైన నెగిటివిటీ అనే చెప్పాలి. ఆ నెగిటివిటీకి సంబంధించి ఆమెను బయటికి తీసుకొచ్చి ఏదైతే రతికా రోజు విషయంలో జరిగిందో సేమ్ ఫార్ములానే ఇప్పుడు సోనియాకు కూడా అప్లై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ఆ నెగిటివిటీకి సంబంధించి బయటకు వచ్చి తెలుసుకొని ఆమె గేమ్ని కొంచెం చేంజ్ చేసుకొని తిరిగి హౌస్లోకి తీసుకొస్తే మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఆమె ఆడుతుంది అని చెప్పి అభిప్రాయం అయితే బిగ్ బాస్ ఆ స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే 4th వీక్ ఎందుకు పంపించారు అంటే ఇంకా మరో 2 వారాల్లో వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పి ముందే చెప్పున్నారు. సో వైల్డ్ కార్డ్స్కి సంబంధించి సోనియాని కనుక ఆ వైల్డ్ కార్డ్లో తీసుకురావాలి అంటే ఇప్పుడే బయటికి పంపించేస్తే తన ఆటకు సంబంధించి కావచ్చు, తన మీద వచ్చే నెగిటివిటీకి సంబంధించి కావచ్చు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా తాను ఆ ఆటని మౌల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే బయటికి పంపించేటటువంటి నాకైతే అనిపిస్తుంది అనమాట. అందుకే వైల్డ్ కార్డులు ఏదైతే 9 అని చెప్పారు కదా, 9 కాకపోయినా కనీసం 8 అయినా హౌస్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకొస్తా అన్నారు కదా, మరి ఈ సీజన్లో ఉన్న సోనియాని ఎందుకు తీసుకొస్తారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో హౌస్లోంచి ఒకసారి బయటకు వచ్చారంటే వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్సే అవుతారు. కాబట్టి సోనియా ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్లోకి వచ్చేయడానికి 100కి 125% వరకు అయితే అవకాశం ఉందన్నమాట. కాబట్టి సోనియా హౌస్లోకి వస్తుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే రతికా రోజ్ చేసినటువంటి మిస్టేక్ ఒకటే సోనియా చేయకుండా ఉంటే హౌస్లో ఈసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దూసుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్పట్లో రతిక ఏం చేసిందంటే ఏదైతే పల్లవి ప్రశాంత్ సంబంధించి ఎక్కువ నెగిటివిటీ వచ్చిందో రాగానే అతనితో కొంచెం మింగిల్ అవ్వడానికి ట్రై చేసింది. అలాగే ఎవరు ఏమంటున్నా కానీ సర్దుకుపోవడానికి ఎక్కువ ట్రై చేసింది అనమాట. తన ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి అప్పటి వరకు ఉన్న గేమ్ ప్లేని వదిలేసి ఏదో సాధుజీవిగా మారిపోయినట్లుగా ఎక్కువ ప్రవర్తించేసరికి 2 వారాల్లో బాగా ఆట కనపడట్లేదని చెప్పి నాగార్జున గారు కూడా ఎక్కువ కామెంట్స్ చేయడం మనం చూసామన్నమాట. సోనియాకైతే హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయకుండా తన ఆటని కనుక మలుచుకుంటే కనుక, అంటే నిఖిల్ పృథ్వీని వదిలేసి కాదు, వాళ్ళతోనే కాకుండా మిగిలిన వాళ్ళతో కూడా ఉండి ఆటని కనుక ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. సోనియా అయితే హౌస్లోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వైల్డ్ కార్డ్ రూపంలో. ఒకవేళ సోనియా కనుక హౌస్లోకి వస్తే ఆమె ఎలా ఆడుతుంది, ఆమె రావాలని మీరు కనుక కోరుకుంటున్నారా, ఒకవేళ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.